అదులకు మరియు పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు భక్త సిరియాల మంచని. ఈరోజు యాన్యువల్ డే స్పోర్ట్స్ అండ్ కల్చర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నాది పోయిన ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయింది. అయితే నాకు ఈ కాలేజ్లో చాలా అంటే చాలా అనుబంధాలు అనేవి ఏర్పడ్డాయి. చాలా అంటే చాలా బంధాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఏ విధంగా అంటే నేను మొదటిగా ఇక్కడ ఏం నేర్చుకున్నాను అంటే సమాజంలో మనం ఏ విధంగా అయితే నడవడిక అనేది జరుపుకోవాలి, మన సమాజంలో మంచి ఆలోచనతో ముందుకు ఎలా వెళ్ళాలి, మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, మరియు మనం ఎలా బ్రతకాలనేది నేను ఇక్కడ నేర్చుకున్నా. అయితే మన చదువు అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది మన జీవితంలో. అందులో ఒక చిన్న లైన్ చేస్తా. అయితే చదువుకునే వ్యక్తి చదువుని హాయిగా పాడుకో. చదువు అనేది ఒక అదృష్టం, దాన్ని అనుభవించు. చదువు అనేది ఒక అమూల్యమైనది, దాన్ని నాశనం చేసుకోకు. ఎందుకంటే చదువు లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. చంద్రుడు లేకపోతే ఆకాశానికి ఏ విధంగా అయితే వాల్యూ ఉండదో ఈ సమాజంలో వాల్యూ అనేది ఉండదు. అయితే నేను కాలేజీలో చదువుతున్న అదే ఇయర్లో మా సార్ మమ్మల్ని చాలా కష్టపడి మమ్మల్ని టూర్కి వేసుకెళ్ళింది. అయితే కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్న సార్లు కూడా అదే రోజు నైట్ ఇక్కడ స్టే చేసి మరి ఇబ్బంది అయినా కూడా మమ్మల్ని చాలా కష్టంతో తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి. అయితే మేము ఒక హైదరాబాద్ కూడా మా సార్ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే మేము ఈ యొక్క జిజ్ఞాస స్టడీ ప్రాజెక్ట్ కింద మేమందరం ఒక పర్టిక్యులర్ ఒక పాయింట్ తీసుకొని ఆశ్రయించారు. దాని ద్వారా మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మన సక్సెస్ఫుల్గా మేము ప్రజెంటేషన్ చేయడం జరిగింది. నాతో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు. వచ్చే దానిలో కూడా మేము చాలా అంటే చాలా అన్ని చూసి చాలా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ సార్. అంటే మన జీవితంలో అనేది ఎట్లా అంటే చదువుకున్న దాంట్లో అనేది దేనికి అనేది ఉండదు. అన్నదానం ఆకలి తీరుస్తుంది, అదే విద్యాదానం అజ్ఞానంగా తొలగిస్తుంది. అయితే ఎప్పటికీ మా అమ్మ చెప్పేది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. నేను ఏ విధంగా చదువుతానంటే మొదటిగా మా అమ్మ నాకు చాలా అంటే చాలా ముందు నడిపింది. థ్యాంక్స్ అమ్మ. మా అమ్మకు ముందుగా అయితే మనం సార్లు చెప్పే విషయాలు మనం శ్రద్ధగా విని వాళ్ళ అడుగుజాల్లో మనం నడుస్తున్నట్టయితే ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క టీచర్ మనం ఎప్పుడూ ముందరికి నడిపించి మనం వెన్నట్టే ఉంటారు. అయితే నా జీవితంలో నా స్పెషల్గా జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అయితే ఒకసారి నా వెనుక నుండి నన్ను ఎలా ముందుకు నడవాలి, నీకు ఈ విధంగా వెళ్తే నువ్వు నీ కంపెనీ చేరవగలుగుతావు, నువ్వు సమాజంలోకి వెళ్ళాలి అని చెప్పి ఒకసారి నన్ను ముందరికి నడిపిస్తే ఇంకొకసారి నా అదే చేయి పట్టుకొని నన్ను ఇంకా ముందరికి వెళ్ళి ఇంకొక మెట్టెక్కించడం జరిగింది. నేను సార్తో థ్యాంక్స్ కూడా చెప్పినాను. తను థ్యాంక్స్ సార్, మీరు నాకు చాలా హెల్ప్ చేసినాను. కాకపోతే నాకు థ్యాంక్స్ వద్దు, నువ్వు నన్ను మన నెక్స్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఒక పొజిషన్లో ఉండాలి, నువ్వు ఒక మంచి ప్లేస్లో నాకు కనిపించాలి అని చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మనకు చదువుకున్నంత వాల్యూ దేనికి లేదు, చదువులో ఉన్నంత అమూల్యమైనది కూడా ఏది లేదు. అయితే ఈ 3 సంవత్సరాల చదువులో నేను మా ఇంట్లో ఏ విధంగా అయితే ఉన్నానో ఇక్కడ కూడా అదే విధంగా అందరితోటి మా అక్క చెల్ల అన్న తమ్ముడు నాన్న అమ్మ నాన్న ఎలా ఉన్నానో ఇక్కడ కూడా నేను అదే విధంగా ఉండడం జరిగింది. ఎందుకు అంటే నేను ఈ సార్లు నాకు అంత స్వచ్ఛమైన ప్రేమను నిజమైన ప్రేమను నాకు అనుకోవడం జరిగింది. ఎట్లా అంటే ఈ ప్రేమ అనేది మనం కొనుక్కుంటేనో లేకపోతే మన డబ్బులు పెడితేనో వచ్చేది కాదు, వాళ్ళు సంతోషంగా మనకు అందించేది స్వచ్ఛమైన ప్రేమనే. దీనికి కారణం మన సార్లు అందరూ వాళ్ళ చూపించిన ప్రేమ అభిమానం ఇదంతా నాకు నిజంగా నేను చేయడం ఎప్పుడు మర్చిపోలేదు సార్. మీ అందరికీ మీరు అందరూ నా లైఫ్లో ఒక పార్ట్. నాకు ఈ పర్టికులర్ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఒక పార్ట్ అయితే మళ్ళీ డిగ్రీ థర్డ్ ఇయర్స్ అనేది నా లైఫ్ ఆఫ్ పార్ట్. ఈ 3 సంవత్సరాల్లో నేను ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని నేర్చుకోవడం జరిగింది. నాకు ఇక్కడ ఉన్న అధ్యాపకులు కూడా అదే నేర్పించిండ్రు, అని ఒక మంచి దారి చూపించింది, అదే దారిలో వెళ్తున్నాను. అయితే నేను ఇప్పుడు దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకోసారి వచ్చి మాట్లాడే టైం అని ఉంటే ఏదో ఒక పొజిషన్లో ఉంటే మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడాను. చెప్పాలంటే నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసేది. నేను 3 సంవత్సరాల్లో మా ఇంటికాడ ఇలా విధంగా ఉన్నాను, అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నా. నాకు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు నేను చూడడానికి తెలిసింది.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భక్తశ్రీ గారు చూడండి, కాలేజ్లో శ్రమ ఎప్పుడు మిగిలిపోదు, ఎప్పటికీ ఉంటుంది.